పెళ్లి భోజనంది చానా రోజులైంది అనిపించింది. అందుకే పక్కనే ఫంక్షన్ హాల్ ఉంటే ఇక్కడికొచ్చేసినాను. అవును సుప్రీం కోర్టు హిందూ మ్యారేజెస్ పైన పెట్టిన కొత్త రూల్ ఏంటో మీకు తెలుసా? తెలీదా? నేనున్నాగా నేను చెప్తాలెండి. ఆ రూల్ ఏంటంటే ఏ హిందూ మ్యారేజ్ అయినా ఆచారాలు లేకోకుండా జరిగితే అంటే హోమం చుట్టూ 7 అడుగులు నడవడం అలాంటివి కాకోకుండా నార్మల్‌గా గుళ్ళో దండలు మార్చుకోవడం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం లాంటివి చేసుకుంటే దాన్ని హిందూ మ్యారేజెస్ కింద పరిగణించరంట. మరి లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి మరి. ఏ పెళ్లైనా చేసుకోండి గానీ, పెళ్ళికి మాత్రం నన్ను పిలవడం మర్చిపోద్దండి. వచ్చి మంచిగా తినేసి ఎళ్ళిపోతాను. అసలు ఏ మాటకి ఆ మాట గానీ పెళ్ళిళ్ళంటే మాత్రం నరసరావుపేటోళ్ళు అసలు వీళ్ళు పెట్టినన్ని ఐటెమ్స్ నేను ఏ ఊర్లో చూడలేదు. ఇది చూడండి ఏదో కొత్తగా ఉంది. చూడ్డానికైతే జెల్లీ లాగా ఉంది. టేస్ట్ అయితే సేమ్ కోకోనట్ వాటర్ లాగే ఉంది. నాకైతే బా నచ్చిందిది. పెళ్లి భోజనాలకొచ్చినాక కిళ్ళీ లేకుండా పోతే ఎట్లా? అందుకే 2 కిళ్ళీలు తీసుకొని ఈ బాక్స్‌లోకేసుకొని పోతా ఉన్నాను. లాస్ట్‌లో ఇంకోసారి ఫ్రూట్స్ తినేసి ఇంత తిన్నాక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ముఖం చూడకుండా పోతే బాగుండదని చెప్పేసి ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని వచ్చేసినాము. అదనమాట వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ టైం వేస్ట్ చేయడానికి మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బోయ్ బోయ్.